అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక హెల్తీ అయిన రెసిపీతో వచ్చాను. అదేదో కాదండి, కాకరకాయ నిలవ పచ్చడి. ఇది బయట పెట్టుకుంటే ఒక వారం రోజులు, ఫ్రిడ్జ్లో అయితే 15 to 20 డేస్ నిలవ ఉంటుందండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కాకరకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా షేప్ కట్ చేసుకోవచ్చు. వాటిని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను హెల్తీ కాన్షియస్గా చెప్తున్నా కాబట్టి హెల్త్ వైజ్ తీసుకుంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం బాగా రోస్ట్ చేసుకోండి, అంటే వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా ముక్కలు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా పసుపు వేసి వేయిస్తున్నాను. అవి కొంచెం బాగా వేగాలండి, ఎందుకంటే తర్వాత మనమేం పెద్దగా బాయిల్ చేయము కాబట్టి అవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని, మీరు ఆయిల్ ఎక్కువ వాడే వాళ్ళైతే ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. నేను కొంచెమే చూపిస్తున్నా కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో పోపు దినుసులు అలాగే అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అవి కాస్త వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. అవి కాసేపు వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత నేను ఈ కొలతలన్నీ ఒక 2 మీడియం సైజ్ కాకరకాయలకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని అది గుజ్జు తీసుకోవాలండి. ఆ గుజ్జును ఇప్పుడు అవన్నీ వేగాయి కదా, అందులో వేసుకోవాలి. దానిని ఉడకనివ్వాలి. అది ఉడుకుతూ ఉండగా ఇప్పుడు దానికి సరిపడా ఒక 1/4 స్పూన్ మెంతి పొడి, అలాగే అంటే వేయించి పొడి చేసుకునేది, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్ ఆల్రెడీ మనం వేసుకున్నాము. 1/2 స్పూన్ అంటే 1/4 స్పూన్ సాల్ట్ ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం కదా. అలాగే 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు, ఆ పసుపు కూడా ఇంత క్రితం వేసాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం అండి. మీరు బెల్లం తినని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బెల్లం వేయకున్నా బాగుంటుంది, పులుపుకి బెల్లం వేస్తే బాగుంటుంది కాబట్టి కాస్త వేసాను. ఇప్పుడు అవన్నీ ఉడికిన తర్వాత ఇందాక మనం వేయించుకున్నాం కదా కాకరకాయలు, ఉప్పు సాల్ట్ వేసి అది అందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ రోస్ట్ కావాల్సిన పని లేదండి, బాగా వేయించుకుంటే సరిపోతుంది అంతే. పులుసు కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ నీళ్ళగా లేదు, చిక్కగా ఉంది. ఎందుకంటే అది ఎక్కువసేపు బాయిల్ కావాల్సిన పని లేదు కాబట్టి ఆ మాత్రము వేసుకోండి. తర్వాత దాన్ని కాసేపు ఉడకనివ్వాలి. అదే ఉప్పు కారాలు చూసుకోండి, ఎందుకంటే పులుపు కదా, పులుపుగా తగ్గ ఉప్పు కారాలు ఉంటేనే బాగుంటుంది. సప్పగున్నా బాగుండదు, మరి పుల్లగున్నా బాగుండదు. ఆ పులుపు తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా ఆ చిక్కదనం, అట్లా ఉంటే సరిపోతుంది. అంతేనండి, మనం ఇప్పటికిప్పుడే వేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. మీరు చేసుకొని తిని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.